అందరికీ థ్యాంక్స్ అండి వచ్చినందుకు. ఈ గత 15 సంవత్సరాలు దాయపడింది అని చెప్పినాం కదా. ఎవరు చెప్పినా అంటే చాలా సంవత్సరాలు కష్టపడ్డా ఈ కథను బయటికి తీసుకురావడానికి, కానీ ఒక్కరు కూడా హెల్ప్ చేయలేకపోయారు. చాలా అంటే చాలా సంవత్సరాలు కష్టపడ్డా. బట్ ఇతను అండి ఇతను ఆ ఊరు వాడు అంటే పాపం ఆయన చాలా నా కోసం ఇప్పుడు చాలా రిస్క్ చేస్తాడు. ఎట్లా జరిగింది ఏందనేది నాకు మొత్తం తెలుసు. ఆ ఊరికెళ్ళి వచ్చిండు. సో ఆయన ఒకసారి మీకు చెప్తాడు. బాబాయ్ నీకు నేనున్నా ఏం కాదు, నువ్వు ఎంత కష్టపడ్డావో తెలుసు, నువ్వు ఎంత ఎఫర్ట్ పెడతానో నాకు తెలుసు. ఆ తర్వాత నేను నా ఊరు ఎట్లా చూస్తుందో నాకు తెలుసు. బట్ దేవుని దయ ఇక్కడ పెద్దోళ్ళు ఉన్నారు. నేనైతే నీకు ఏడోకు ఏం కాదు, ఏడోకు బాబాయ్ ఏడోకు. సరే మాట్లాడు బాబు. నమస్తే. తీసిన సినిమా మా ఊళ్ళో జరిగింది. నేను కళ్ళ నిండా చూసిన, దగ్గరుండి చూసిన స్టోరీ ఇది. కానీ ఇన్ని రోజులు ప్రపంచానికి తెలియదు, లోకానికి తెలియదు. ఈరోజు ధైర్యం చేసి తీసిన సినిమా. కానీ ఇది నిజానికి 15 ఏళ్ళ సంది మా కడుపులో మసులుతుంది. కానీ నేను చెప్పేటోడు ఎవరు లేడు, పక్కింటోడు కూడా చెప్పాడు పక్కింటోడికి. కానీ ఇటువంటి బాధ ఎవ్వరికి రావద్దు, పగునికి రావద్దు, పగుని పిల్లలకు రావద్దు అని నేను కోరుకుంటాను. ఈనాడు 2-3 సార్లు వచ్చిండు మా ఊరికి. వచ్చి ఆ కథ గురించి అడిగిండు బాబా. అడిగితే ఎప్పుడు చెప్పలే పాపం. ఎండల మా సీన్ కానీ సాయితగా ఈయన నేను కొంచెం చెప్పిన. ఇప్పటికీ నేను ఒకటి చెప్పాలని వచ్చిన కానీ ముఖం దాచుకున్న చూడు సిగ్గు అవుతుంది. అరే లోకానికి చెప్పినవారు సాయిలు, లోకానికి చెప్పినవారు అన్న. లోకం అందరికి తెలియలేదు అసలు ఇక్కడ ఏం మాట్లాడాలని కూడా నాకు తెలుస్తలేదు. ఇంత అన్న